ఈరోజు మనం లాగరిథంను ఏ విధంగా ఎక్స్ప్లెయిన్ చేయాలో చూసుకుందాం. దానికి ఇక్కడ మీకు ఎగ్జాంపుల్గా ఒక ప్రాబ్లం తీసుకున్నాను. ఎక్స్పాండ్ లాగ్ 343/125. సో మొన్న మనం డిస్కస్ చేసినప్పుడు లాగ్లో బై వచ్చినప్పుడు ఏమని చూస్తాం. ఇప్పుడు ఇది ఆన్సర్లో మనం రాస్తే, సో ఇక్కడ రాసుకున్నాం లాగ్ 343/125. సో లాగ్లో బై వస్తే మీకు ఫార్ములా చెప్పాను, లాగ్ ఎక్స్ బై వై ఉంటే ఈక్వల్ టు లాగ్ ఎక్స్ మైనస్ లాగ్ వై. సో ఇప్పుడు దీన్ని రాసేసాం. సో లాగ్ 343 మైనస్ లాగ్ 125. తర్వాత ఏం చేయాలి, ఇక్కడ ఇచ్చిన నెంబర్ను ప్రైమ్ ఫ్యాక్టరేషన్ చేయండి. సో 343ని 125ని ఇక్కడ ప్రైమ్ ఫ్యాక్టరేషన్ చేశాను. సో ప్రైమ్ నెంబర్ చేత మాత్రమే డివిజన్ చేశాను. సో 343 7 చేత డివిజన్ అయింది. 749 343, మళ్ళీ 7 7 49, అంటే 343 3 టైమ్స్ వచ్చింది, అంటే 7 3 టైమ్స్ వచ్చింది కాబట్టి 7 క్యూబ్. 125 5 చేత డివిజన్ చేశాను, 3 టైమ్స్ వచ్చింది కాబట్టి 5 అనేది 5 క్యూబ్. ఓకేనా, ఇది ఈజీగా మీరు అర్థం చేసుకుంటారు అనుకుంటాను. సో ఇప్పుడు ఇది ఏం రాశాను, లాగ్ 343ని లాగ్ 7 క్యూబ్, తర్వాత లాగ్ 125ని లాగ్ 5 క్యూబ్గా రాశాను. తర్వాత మనకు లాగ్లలో పవర్ ఉంటే మొన్న ఫార్ములా డిస్కస్ చేసాం. లాగ్ ఎక్స్ టు ద పవర్ ఆఫ్ ఎం ఉంటే పవర్ ఉంటే పవర్ అనేది ముందుకు వస్తుంది, ఎం లాగ్ ఎక్స్. అదేవిధంగా ఇక్కడ కూడా మనకి ఏమైంది మీరు క్లియర్గా అబ్జర్వ్ చేసుకుంటే, సో ఇక్కడ పవర్ 3 ఉన్నది కాబట్టి ముందుకు వచ్చేసింది. సో 3 లాగ్ 3, ఇక్కడ పవర్ కూడా 3 ఉంది కాబట్టి 3 లాగ్ 5. రెండిట్లలో కామన్గా 3 ఉంది కాబట్టి 3ని మనము సపరేట్గా పక్కకు రాసాం కాబట్టి 3 ఆఫ్ లాగ్ 7 మైనస్ లాగ్ 5. సో దేర్ ఫోర్ ఇంతకు మించి దీన్ని ఎక్స్పాండ్ చేయలేం, ఇక్కడ ప్రైమ్ నెంబర్స్ వచ్చాయి కాబట్టి చేయలేం ఇక. సో దేర్ ఫోర్ లాగ్ 343/125 ఈక్వల్ టు 3 లాగ్ ఆఫ్ 7 మైనస్ లాగ్ 5. ఇదే మోడల్లో ఇక్కడ మీకు 3 ఎగ్జాంపుల్ ఇవ్వడం జరిగింది, సేమ్ అదే మోడల్లో. సో లాగ్ బై ఉంటే ఏం చేస్తారు, మైనస్గా రాసుకుంటారు, తర్వాత ప్రైమ్ ఫ్యాక్టరేషన్ చేస్తారు, ఏమైనా పవర్ ఉంటే ముందుకు తెస్తారు. అదే కాన్సెప్ట్లో చేయండి. ఇక్కడ సింగిల్గా ఉంటే డైరెక్ట్ దీన్ని ప్రైమ్ ఫ్యాక్టరేషన్ చేసి విడగొట్టాల్సి ఉంటుంది. ఓకేనా, బై ఉంటేనే మైనస్ చేస్తాం, ప్రైమ్ ఫ్యాక్టరేషన్ చేస్తే వీటి మధ్యలో ప్రైమ్ నెంబర్స్ మధ్యలో ఇంటూ వస్తుంది. ఇంటూ వచ్చినప్పుడు ఏ విధంగా రాసుకోవాలి, ప్లస్గా రావాలి, ప్లస్ పెట్టి రాసుకుంటాం. ఆ విధంగా చేసేయండి.